మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుడే. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుడే. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఈ యొక్క కుటుంబ యజమానులు సహోదరులు వాస్తవ్యులు సహోదరులు అబ్రహం గారు, సారమ్మ గారి ఏకైక ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథములోండి కొన్ని వాక్య భాగాలు, 2 వాక్య భాగాలు మనం చదివి ప్రియమైన వాళ్ళరా దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం. సహోదరులు ఐపీసీ సంఘపతి గారు, ఆనందరావు గారు ముందుకు వచ్చి వాక్య భాగాన్ని మనకు మొట్టమొదటి చదివినిపిస్తారు. దాని తర్వాత మానంద సంఘపతి గారు మరి కుటుంబరావు గారు కూడా 2వ వాక్య భాగాన్ని చదువుపోతున్నారు. మొట్టమొదటిగా సహోదరులు ఆనందరావు గారు వచ్చి ఆదికాండము 24వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా 13వ వచనం నుండి 13వ వచనం చిత్తగించుము 20వ వచనం వరకు. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పను. ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివి తెలుసుకొందునెను. అతడు మాట్లాడుట చాలించక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెక కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యా త్రాగమని చెప్పగా త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగునట్టుకు వాటికి నీళ్లు చేది పోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాను. ఆ మనుష్యుడు ఆమెను తేల్చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేస్తును లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలుకు కుమార్తెనను. మరియు ఆమె, మా వద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నావనగా. ఆమె దేవుడు తన వాక్యం దీవించు. ఈ సమయంలో ఒకసారి అదే 24వ అధ్యాయం 2వ భాగం చదువుకుందాం. 24వ అధ్యాయం
50వ వచనం నుండి 59వ వచనం వరకు సహోదరు గణరాజు గారు వచ్చి చదివిపిస్తారు. త్వరగా ఇదిగో రెబ్కాని ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానికి కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఆ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చు ననిరి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణము సఫలము చేసిన కనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమాని వద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమెను ఏమన్నో తెలుసుకుందునని చెప్పుకొని రెబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనిను. దేవుడు వాక్యం దీవించి మార్చుకొరకు ప్రధానం చేయడం కొరకు పంపించండి. ప్రధానకు సంబంధించిన వస్తువులను దయచేసి తీసుకుని వచ్చినట్లయితే మన ముందుకు ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తుంది. దయచేసి తీసుకొచ్చేటువంటి పెద్దలు ఒకసారి దయచేసి త్వరగా ఏది తీసుకొచ్చారు? తీసుకొస్తుందిగా మరి మనం చూసి చీర, జాకెట్లు, దీనికి సంబంధించిన వస్తువులు దీంట్లో ఉన్నవి. తదుపరి అమ్మాయి గాజులు, పువ్వులు అలా పట్టుకోండి. పెళ్లి కూతురు తల్లి తండ్రి ఎక్కడున్నారు? పెళ్లి కూతురు తల్లి తండ్రి, అబ్బాయి తల్లిదండ్రులు కూడా గారు ప్రార్థన చేసి అమ్మాయి చేతులు పెట్టబోతున్నాం. అదే చదువు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు చేస్తున్నాం. మా పాస్టర్ గురించి ప్రేమ గురించి ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభువా మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. యేసురాజా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా 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 నీకు స్తోత్రం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే
మంచిది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నాన్ననికి స్తోత్రం. ఈ రోజు ప్రభువా మరి నాయన దశరథుడు నాన్న ప్రేమించిన బిడ్డ ప్రభువానికి స్తోత్రునైనా వివాహం పట్ల మీరు అద్భుతం చేసి యేసయ్యానికి స్తోత్రం. ఈ రోజునైనా దేవానికి స్తోత్రములు ప్రభా ప్రదానం చేయడానికి కృపను గ్రహించి ఉన్నారు ప్రభా. ఇదిగోనైనా పెండ్లి కుమారుడు తరపునైనా నీకు స్తోత్రమునైనా మీ బిడ్డలందరూ కూడా నైనా నా పెద్దలు ప్రభా నైనా మరి సంఘము దైవజనులు అందరూ వచ్చి ప్రభా ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి నైనానికి స్తోత్రం తండ్రి. పెండ్లి కుమార్తె కావలసిన ప్రభా ప్రధాన సంబంధించిన ప్రభానికి వస్తువులు తీసుకురావడానికి సహాయం చేశారు ప్రభా. ఇదిగో తండ్రి ఆ వస్తువులు కుమార్తె చేతిలో పెండ్లి కుమార్తె చేతిలో పెట్టుకున్నప్పుడు ప్రభా యేసయ్యానికి స్తోత్రం. మీరు అభిషేకించండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి యేసయ్య. కానీ ఏ రీతికైతే ప్రభానికి స్తోత్రం తండ్రి, ఎలియాజర్ ప్రభానికి స్తోత్రం తండ్రి నైనా మా ప్రభువుకు వస్తువులు ఇచ్చి ఉన్నాడు ప్రభా. అదే రీతిగా నేను నిబిడలు ప్రభానికి స్తోత్ర వస్తువులు తీసుకొచ్చి ఉన్నారు ప్రభా. వస్తువులన్నీ మీరు దీవించండి, బిడ్డకు ధరింపచేయుచుండగా యేసయ్య మీరు అభిషేకించి మీరు బలపరిచి కార్యక్రమం అంతటా నీ కృపతో నడిపించి మీరు మాత్రం మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి ఈ సమయంలో మరి పరిశుద్ధ భూషణాలతో వరుణికై అలంకరించి సిద్ధపడే వధువ సంగమా పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుణికై అలంకరించి సిద్ధపడే వధువ సంగమా. ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా. తన పిల్లని చేర్చుకోను ప్రేమాతుడా పిలచిన కోడిని పోలి రెక్కల క్రింద తన పిల్లని చేర్చుకోను ప్రేమాతుడా పిలచిన కోడిని పోలి పిలిచాడు ప్రభు నిన్ను విరదీయకు ప్రభు నుండి పిలిచాడు ప్రభు నిన్ను విరదీయకు ప్రభు నుండి పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుణికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. అమ్మాయిని సిద్ధపరిచే లోపల కొన్ని ప్రత్యేక పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపొందుదాం. సుమన్ గారు సోదరు అజయ్ గారు సుధా గురించి ఒక ప్రత్యేక పాట పాడి ప్రభుత్వం కనపరచండి. జనాకుండ పరమాత్మలు నిరూపమా బలబుద్ధి ప్రభావ నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి ప్రభావ పరిశుద్ధ తనయుండ నరరూపధారుడ పరిశుద్ధ తనయులను రాక్షించు నరులను రాక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా మరాదూతాలైలాని వానే పగలారా. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా పరలోక
పరలోకపు తండ్రి మీ బలపరచడం ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువా. రోజులందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో నామను మాత్రం మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థన చేసిన మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో అందరూ కూర్చుందాం. जनका कुमारात्म ललोलेक देवा जनका कुमारात्म ललोलेक देवा धन महिमा చెల్లును ధనారాధిత్యముగా ధన మహిమ చెల్లును ధన మహిమ చెల్లును ఆదిత్యముగా. ఈ సందర్భంగా ప్రేమిల వల్ల దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దైవజనులు మరి పెళ్లి కుమార్ యొక్క స్థానిక సంఘ కాపరి గారు, డైరీ ఫార్మ్ ఐపీసీ సంఘ స్థానిక సంఘ కాపరి గారు పాస్టర్ అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ సందర్భంగా మన మధ్యలో దేవుని వాక్యము అందించబోతున్నారు. అందుకు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు ఆలకించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి రెండు చేతులెత్తు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. అలాగే అవకాశం ఇచ్చిన దైవ సేవకులు జార్జిమల్ రాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరణాత ప్రేయర్ హౌస్ నుంచి వచ్చిన సంఘస్థులకి, అలాగే నరసింహారావు గారు వారి కుటుంబ సభ్యులకి, వారి బంధువులు, స్నేహితులకి, అలాగే షాలెన్ ప్రేయర్ హౌస్ నుంచి వచ్చిన సంఘస్థులు, బంధువులు, స్నేహితులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. బాగా హడావుడిగా ఉంది. కూర్చోండి అమ్మా, అందరూ కూర్చోండి. ఒక 5 నిమిషాలు దయాకర్కి పెళ్లి కుమార్తెగా ఘనమైనది గాను ప్రభువు ఎంచి ఉన్నాడు. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎంచింది దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అండి. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఈ లోకంలో సృష్టించేటప్పుడు ఆయన మంచిది 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 అని సృష్టించాడు. మనిషిని కూడా ఆయనే ఈ యొక్క భూమిలోంచి మట్టిలోంచి తీసి ఆయన సృష్టించినాడు తన చేతులతో. హల్లెలూయా. అలాగే సృష్టించిన ఆ మనిషి ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదు అంటే, ఒంటరిగా ఉన్న యోసేపుకి శోధనలు ఎదురైనవి. అలాగే ఒంటరిగా ఉంటున్న దావీదుకి శోధనలు ఎదురైనవి. హల్లెలూయా. అందుకనే ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సాటి అయిన సహాయము దేవుడు అందించడానికి పక్కటెముకలోంచి ఒక ఎముకను తీసి, హల్లెలూయా, అవ్వని దేవుడు సృష్టించి ఉన్నాడండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి యొక్క రోజు ప్రత్యేకముగా మరి సిద్ధపాటు రోజు, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా మరి మంగిని ప్రధాన కార్యక్రమం వారి ఇరువురు కూడా ప్రదానం చేయటానికి దేవుడు ఈరోజు ఎంతో సహాయం. దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు అనుకుంటారు, మా ఇంటికి మంచి అల్లుడు కావాలి. చక్కగా అర్థం చేసుకునే భర్త, చక్కగా ఆజానుబాహుడైన భర్త నాకు కావాలని ఆశించిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు నళినికి చక్కగా ఆజానుబాహుడైన దయాకర్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ఆమె గడిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యాలు చదువుకున్న ఇందాక రిబకా విషయంలో అబ్రహాము ఎలియాజును పంపించి ఏం చేసి ఉన్నారు.